ఎడారిలో సెలయేర్లు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి. ఏం చెయ్యాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకట్లో తడుములాడుతున్న భావన కలుగుతుంది. నీ అనుభవం ఇలా ఉన్నదా? ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏం చేయాలి? వినండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమీ చేయకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం కదా. ఒక సామెత ఉంది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనసులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపెడతాయి. మనలను కమ్ముతున్న చీకటి మనల్ని భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనసును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది. పసిపిల్లాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనల్ని తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనల్ని బయటికి తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా. క్రీస్తుని ధరించిన వాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు. ఆవేదన ఎంతకాలం ఉండదు. మట్టి కలిసిన ఆశ మళ్ళీ పలవిస్తుంది. తుఫాను నిమళించాకే అరుణోదయం, శిలువ పదము పరలోకానికి బాట. రాజ్యం తండ్రిదే, నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు.